రికార్డింగ్ నెంబర్ 35. భాగవత వివరణము. ద్వితీయ స్కందం ఇప్పుడే మొదలుపెట్టుకుంటూ ఉన్నాము, వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఉపోద్ఘాతము, మాస్టర్ గారు స్వయంగా రాసినటువంటి ఉపోద్ఘాతం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఎంత బాగా చెబుతున్నారంటే, సృష్టికి సృష్టికర్తకు ఏమిటి సంబంధం? న్యాయంగా సృష్టించాడు ఆయన. సృష్టికి సృష్టికర్తకి ఉన్న సంబంధమే మనకి, మన శరీరానికి ఉన్నది అంటున్నారు. ఇక్కడ ఈ పర్టిక్యులర్ విషయాన్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేసే రహస్యమే ఈ రెండో స్కంధంలో, ద్వితీయ స్కంధంలో ఉన్నదిట. ఇందులో అంత ఎస్టాబ్లిష్ చేయాల్సినంతటి విషయం ఉందా అని కూడా తెలియని పరిస్థితి మనది. తప్పకుండా ఉన్నది. దైవం సర్వత్రా, ఆయన సృష్టి అంతా ఆయనే ఉన్నాడు అనటానికి ఏమిటి మనకి రుజువు? న్యాయంగా వాట్ ఈస్ ది ప్రూఫ్? అన్నీ తేలుస్తారు ఇక్కడ. ఏది ప్రూఫ్ లేకుండా ఒక్క విషయం కూడా గాలిలో చెప్పరు. అంత అద్భుతమైనటువంటివి పుస్తకాలు ఇవన్నీ కూడా, గ్రంథాలు. ఈ రెండో స్కంధంలో ఆ విషయం చక్కగా చెప్పారు. ఎలా ఉంటుందిటంటే, సృష్టికర్త ఎక్కడున్నాడు అంటే సృష్టిలో ప్రతి అణువులో ఉన్నాడు. సృష్టి యందు అణువణువున ఇమిడి ఉన్నాడు. సృష్టికర్త సృష్టి యందు ప్రతి అణువులో, ఎవ్రీ పార్టికల్లో ఉన్నాడు ఆయన. ఆయన లేనటువంటిదే పరిస్థితే లేదు. సృష్టించిన వాడు సృష్టిలో సర్వత్రా ఉన్నాడు. అతనే చతుర్ముఖ బ్రహ్మ అంటారు, 4 ముఖాల బ్రహ్మ. మానవుడు ఎక్కడున్నాడు? మానవుడు, మనిషి తన దేహంలో ప్రతి అణువులో ఉన్నాడు. నఖశిఖ పర్యంతం అంటాం మనం. ఎక్కడో పాదంలో బొటన వేలి, చివరి వేలి, గోరు దగ్గర నుంచి తల దాకా, పైదాకా ఎవరున్నారంటే మనమే ఉన్నాం, నేనే ఉన్నాను. ప్రతి అణువులో ఉన్నాము మనం. అదే రకంగా సృష్టికర్త సృష్టి మొత్తంలో ఉన్నాడు. అంటే సృష్టి ఆయన దేహము అని అనుకోవచ్చు మనం. అలా ఉందన్నమాట. అలాగే ఈ స్థితిని పొంది జీవించే మానవుడే మోక్షం పొందినవాడు. ఏమిటా స్థితి? మొత్తంగా ఉండటం చేతైన వాడే మోక్షం పొందినవాడు. సృష్టికర్తలాగా సర్వత్రా ఉన్నాను అని తెలుసుకున్నవాడే, ఈ చిన్న దేహం, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్డే నేను కాదు, అసలు విషయం ఇది అని తెలుసుకున్నవాడే మోక్షం పొందినవాడు. ఈ స్థితిలో ఉన్న సృష్టికర్త నారాయణుడు. చతుర్ముఖ బ్రహ్మ స్థితి నుంచి ఆ సృష్టికర్త తానే సర్వము, ఆ సర్వము నారాయణునిలో ఇమిడి ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆయన నారాయణుడు అయిపోతాడు. సృష్టికర్త నారాయణుడే. ఈ పరస్పర సింథసిస్ని బాగా దర్శనమిచ్చే మహామంత్రమే ద్వితీయ స్కంధం, రెండో చాప్టర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే మనకు ఎట్లా అర్థమవుతుంది? అసలు అంతటా దేవుడు అంతటా ఉంటాడండి అంటే ఈ ఒక మాటలో ఎలా అర్థమవుతుందో ఎంతో చక్కగా చెబుతున్నారు. మనం ఎలాగైతే మన దేహం మొత్తంలో, మన శరీరం మొత్తంలో ప్రతి అణువులో ఉంటాం, మనం ఎక్కడ ముట్టుకున్నా నేనే అంటాం. అట్లాగే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ తెలుసుకుంటాడట ఉన్నది ఒకడే అని. తెలుసుకున్నప్పుడు అతనే నారాయణుడు. ఎందుకంటే వేరే ఇంకో వస్తువు లేదు, నారాయణునిలో నుంచే వచ్చాడు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ కదా. ఆయన ఇచ్చిన తెలివితోనే సృష్టి అంతా కూడా చేశాడు. కాబట్టి నభేదం, ఎక్కడా తేడా లేదు, ఒక్కటే వస్తువు అని చెప్పేటటువంటి మహామంత్రం ఉంటాయి ఈ ద్వితీయ స్కంధం. నారాయణుని నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మ మేల్కాంచను అన్నారు. మేల్కాంచడం అంటే ఆయనకు అక్కడ మెళుకు వచ్చింది. మనం ఇక్కడ మెళుకో తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు వేరే లోకంలోకి లేస్తూ ఉన్నాం. మనం సృష్టించుకున్న లోకంలోకి మనం లేస్తూ ఉన్నాం. ఆయన అక్కడ నాభికమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మగారికి మెళుకు వచ్చింది. తానున్నాను అనే తన ఉనికిని, తన అస్తిత్వాన్ని గుర్తించాడు. అది తెలిసి మనకు కూడా తెలుసు కదా, మనం ఉన్నామని ఎట్లా తెలుసు మనకి? కానీ తెలుసు. అట్లాగే మన నుంచి కూడా మనం ఉన్నామనే ప్రజ్ఞ మెళుకో తెచ్చుకొని మనలో
మనం ఎరిగిన మొత్తంగా విచ్చుకుంటోంది అంటున్నారు. బ్రహ్మగారికి ఎలాగైతే తను ఉన్నట్టు తెలిసిందో అదే రకంగా మనకు కూడా మనం ఉన్నట్టుగా తెలియటమే కాకుండా ఆ ప్రజ్ఞ అంతా కూడా మన ఎరుకలో ఉన్న ప్రతి విషయంగా విచ్చుకుంటోంది. మన ఎరుకలో అంటే మనం ఏమేం తెలుసో, మనకి ఎన్ని విషయాలు తెలుసో అలా విచ్చుకుంటుంది. ఒక ఫ్లవరింగ్ అవుతూ ఉంది, ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది. ఈ విషయమే తల్లి గర్భంలో మన ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, దేహము ఇవన్నీ పుట్టి పెరగటము అని చెప్పి చెబుతున్నారు. ఈ విచ్చుకోవటమే తల్లి కడుపులో ఎలా జరుగుతుందంటే ప్రాణం వస్తుంది, మనస్సు వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి, దేహం పుట్టి పెరగటం జరుగుతుంది. ఆ సామ్యాన్ని అంటే సృష్టిలో ఏం జరుగుతుందో తల్లి కడుపులో కూడా అదే జరుగుతుంది. చతుర్ముఖ బ్రహ్మగారికి ఏం జరుగుతుందో మానవుడికి కూడా అదే జరుగుతుంది. ఆ సింథసిస్ని చక్కగా బాగా వివరంగా చెప్పేదే సెకండ్ చాప్టర్ అన్నమాట, ద్వితీయ స్కందము. అంత చాలా వివరంగా చెప్తుంది ఇక్కడ అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే నారాయణుని నుంచి బ్రహ్మగారు బ్రహ్మాండ భాగాలుగా దిగి వస్తాడు. బ్రహ్మాండం అంటే మొత్తం సృష్టి భాగాలుగా దిగి వస్తాడు. అదే రకంగా తండ్రి నుంచి తల్లి గర్భంలోకి మనిషి ఒక జీవిగా దిగి వస్తాడు. దిగి వచ్చిన బ్రహ్మ తానేం చేస్తాడు, మొట్టమొదటి ఏంటి ఒక్కడనే ఉన్నానేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చానేమిటి అనేటటువంటి ఒక ప్రశ్న పుడుతుంది. అంటే నారాయణుడని ఒకడు ఉన్నాడు, తనకంట పైన ఒక దైవం ఉన్నాడనే గుర్తు రాదుట. అట్లాగే మనిషి కూడా మొట్టమొదట తను చాలా ఒక్కడనే ఉన్నాడు అనుకొని ప్రవర్తిస్తాడు. పుట్టి పెరిగేటప్పుడు ఈ పని చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు. ప్రతివాడికి ఉంటుంది కన్ఫ్యూజన్. కొంతకాలానికి నాకు అసలు ఈ పని చేయాలని ఎట్లా అనిపించింది, నాలో ఉన్న ప్రజ్ఞ ఏమిటి అని ఆలోచిస్తాడు. దాంతో తన భావాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలుస్తుంది. అదే గాయత్రి ఉపదేశము అంటున్నారు ఇక్కడ. అట్లాగే బ్రహ్మ పుట్టిన తర్వాత నేను సృష్టి చేయాలి అని అనిపించింది ఆయనకి. ఎట్లా చేయాలి అనే అది అసలు ఎలా తెలుస్తుంది, ఎలా చేయాలో నాకు ఎలా తెలుస్తుంది, ఆ విజ్ఞానం ఎట్లా వచ్చింది అని అనుకున్నట్ట. కొంతకాలం అయ్యాక అసలు నాకు సృష్టి చేయాలని ఎందుకు సంకల్పం ఎట్లా కలిగింది అనే ప్రశ్న పుట్టింది. దాంతో తన తండ్రి అయిన నారాయణుడు ఒకడు ఉన్నాడని, వాని నుంచే తాను పుట్టి పెరుగుతున్నానని తెలిసింది. ఈ తెలివి వల్లనే సృష్టి విజ్ఞానం అంతా పూర్తిగా విచ్చుకున్నదిట బ్రహ్మగారికి. అంటే మనకు కూడా ఒక ప్రశ్న పుడితే దాన్ని వదలకుండా మనం పాండరోవర్ చేసినప్పుడు మనలో నుంచే తప్పకుండా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆ ప్రజ్ఞ అనేది మనమే, వేరే ఎవరో కాదు. ఆ ప్రజ్ఞ అనేది ఏమిటి, ఆ దైవం యొక్క తత్వం ప్రజ్ఞ అనేది. ఆ దైవం ఇక్కడి నుంచి పలుకుతాడనమాట. త్రూ అజ్, మన ద్వారా ఆ విజ్ఞానం బయటకు వస్తుంది. మనము మనకంట పైవాడు ఒకడున్నాడు, నేనే అన్ని అధికారాలు నాలోనే లేవు, అన్ని పనులు నేను చేస్తున్నాననేది సత్యము కాదు, జరగబడుతూ ఉన్నవి అనే విజ్ఞానం కొంచెం కొంచెం తెలుసుకున్న కొద్దీ నారాయణుడెవడో ఎటువంటి వాడో అనేది తెలుస్తుంది. ఆయనతో ఎలా కనెక్షన్ పెట్టుకోవాలో కూడా మనకు అర్థమవుతుందన్నమాట. ఆ తెలివి అనే ప్రజ్ఞయే వేదము అంటున్నారు. ఆ విచ్చుకునేటటువంటి తెలివే గాయత్రి. అందువల్ల ఆ గాయత్రీదేవి వల్ల ఏమవుతుంది, చెయ్యవలసిన పనుల విధానం అంతా చక్కగా మనకు ఓపెన్ అవుట్ అవుతుంది. పద్మములో మెలకువ తెచ్చుకున్న బ్రహ్మగారు ఏం చేశాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని వెనక్కి ఆ పద్మనాళం ఒకటి ఉంటుంది కదా, లోటస్కి అడుగున ఒక గొట్టంలాగా ఉంటుంది, ఆ గొట్టంలోకి బయలుదేరి కిందకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా దేర్ ఈజ్ నో ఎండ్. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాడు ఆయన, పద్మంలో వచ్చి కూర్చున్నాడు నాళంలో నుంచి. దానితో ఎప్పుడైతే వెనక్కి వెళ్ళి మళ్ళీ పైకి రావటం అనేది జరిగిందో అప్పుడు ఆ నాళము సృష్టి జరిగింది అని చెప్పి చెబుతున్నారు. అదే రకంగా బ్రహ్మగారికి నారాయణుడి అంతర్యామిత్వం కూడా అర్థమైంది. అదే రకంగా తల్లి కడుపులో ఉన్న జీవుడు మొట్టమొదట వెన్నెముకని సృష్టించుకుని మళ్ళీ పైకొచ్చి హృదయస్థానంలో కూర్చొని ఉంటాడు. అందులోనే నారాయణునిలో తను నివసించటం అనేది పొట్ట లోపలే మొదలుపెట్టేస్తాడు. తెలుస్తుందన్నమాట, బిడ్డకు ఆ జ్ఞానం ఉంటుంది. వెన్నెముకలో ఉన్న బ్రహ్మరంధ్రము వేద విజ్ఞానానికి మొత్తం
మొత్తానికి ఒక మూలము, ఆధారము అనేది అక్కడ స్టార్ట్ అయిందనమాట. వెన్నెముక అనేది మొత్తం వేద విజ్ఞానానికి తెలుసుకోవడానికి మూలము, ఆధారము అనే సృష్టి ఇలా జరిగింది జీవుడిలో కడుపు లోపలే. ఈ ప్రాసెస్ అంతా కూడా తల్లి కడుపులో ఉన్న పిల్లవాడికి 2వ నెలలో జరుగుతుంది కాబట్టి ఈ కథ అంతా కూడా 2వ స్కంధంలో కథలాగా చెప్పబడింది అని చెబుతూ ఉన్నారు. ఇట్లా ఉంటాయి సింబాలిజమ్స్, బ్యూటిఫుల్గా ఎంత చక్కగా సింథసైజ్ చేస్తారు ఇక్కడ అనేది అది. అందుకే వాటిని ఋషిప్రోక్తములు అన్నారు. మానవులు మానవ మేధస్సుతో చెయ్యగలిగిన విషయాలు కాదు ఇవి. గాయత్రి దర్శనమిచ్చిన మనిషికి తను జీవిస్తున్న సమస్త లోకాలకి ఆధారమైన శాశ్వత లోకం తన లోపలే ఉంది అనే విషయం తెలుస్తుంది. అదే గాయత్రి దర్శనం అంటే. ఈ లోకం సృష్టి స్థితి లయాలకు కూడా అతీతమైన లోకం తనలో ఉన్నది. శాశ్వతమైన సృష్టి రావచ్చు పోవచ్చు, ఏ స్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు, తనకి సంబంధం లేదు. ఎప్పుడు ఉండేటటువంటి ఒక పరిస్థితి తనలో ఉన్నది. శాశ్వత లోకం తన హృదయంలో ఉన్నది అని గుర్తించుకుంటాడట. అదే రకంగా బ్రహ్మగారికి వైకుంఠం దర్శనమిస్తుందిట. అందు నారాయణుడే తానుగా దర్శనమిచ్చి ఇట్లా అన్నాడుట. ఏమన్నాడు? ఎంత తపస్సు చేసినా నేను మామూలుగా దర్శనం ఇవ్వను అని చెప్పాట నారాయణుడు బ్రహ్మగారితో. నువ్వు నా సృష్టిని గురించి, దాన్ని సృష్టించటాన్ని గురించి, అందులో ఉన్న జీవుల కష్టసుఖాల గురించి నువ్వు నన్ను తపస్సు చేశావు కాబట్టి నేను అంతగా మొత్తంగా సర్వంగా నీకు దర్శనమిచ్చాను. ఏదైనా తమకు స్పెషల్గా స్వార్థంతో కోరికతో కావాలని చేసే వాళ్ళకి నేను దర్శనం ఇవ్వను అని చెప్పాట. ఏది కోరినా నేను దర్శనం ఇవ్వను, మోక్షం కోరినా కూడా దర్శనం ఇవ్వను. అంటే ఇది ఒక తమాషా, ఒక మ్యాజికల్. ఇది మనం ఒక కోరిక కోరినప్పుడు మనం ఉంటాం అక్కడ. మనం ఉండి మన కోరిక కూడా ఉన్నప్పుడు నారాయణుడికి చోటేది ఎక్కడుంటాడు? మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు. మనల్ని మనం సమర్పణ ఎప్పుడు జరుగుతుందంటే నిస్వార్థమైనటువంటి ప్రజాహితమైన యజ్ఞార్థ కర్మ గురించిన ఒకటేదైనా దైవాన్ని అడిగినప్పుడు తప్పకుండా ఆయన కనపడి గైడెన్స్ ఇస్తాడు అని చెప్తూ ఉన్నారు. నీ కోసం చేసే ప్రార్థన నీకెప్పుడు ఫలించదు, ఇంకొకరి కోసం చేసే ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది అనే మాటకు అర్థం ఇదన్నమాట. కోరినప్పుడు కోరినవాడు ఉంటాడు కాబట్టి నేను కనపడను అని చెప్పేశాడు ఇక్కడ పరమాత్మ. ఏది కోరినా అంటే మోక్షం కోరినా కూడా అంతే. ఈ మార్గాన్ని బట్టి తపస్సు చేసినప్పుడు నరుడికి కూడా నారాయణుడు అందుతాడు. అదేమి కష్టమైన పని కాదు. నారాయణుణ్ణి చూడటం అనేది కష్టమైన పని కాదు. నిస్వార్థమైనటువంటి తపస్సు. తపస్సు అంటే ఏమిటి యాక్చువల్గా? ధ్యానము. ధ్యానం అంటే ఏమిటి? వేరే వస్తువు లేకుండా ఒకే వస్తువుని భావిస్తూ ఉండటం. ఆ భావించగా 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 మనము విడిగా ఉన్న మాట కూడా కరిగిపోయి పరమాత్మే ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్నప్పుడు ఆయనే కనపడతాడు కదా. అదే అంత న్యాచురల్ ప్రాసెస్ అది. నువ్వు దేనితో సంగం పెట్టుకున్నావో అది నువ్వైపోతావు అనేదే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం. నారాయణుడు దర్శనం ఇవ్వటం అంటే అదేను అని చెబుతూ ఉన్నారు. ఈ అంశాన్నే చతుర్ముఖ బ్రహ్మగారు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు ఈ తపస్సునే భక్తి అనే పేరుతో భాగవతంలో చెప్పాడు. పరమప్రేమ అనే పేరుతో నారద భక్తి సూత్రాల్లో ఉపదేశించాడు ఆయన. భాగవతంలో కథానాయకుడైన శ్రీకృష్ణుడితో సహవాసం చేశారు యాదవులు. అంటే ఆయనతో పాటు ఉన్నారు యాదవులు. యాదవ వంశం కదా అయింది. ఆయనతోనే ద్వారకా పట్టణంలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ తమ కోరికల కోసమే కృష్ణుడిని ఆశ్రయించారు. వాళ్ళకి కృష్ణుడు ప్రసన్నుడు కాలేదు. కృష్ణుడు అంటే ఏమిటో వాళ్ళకి తెలియలే. దానివల్ల ఏమైంది? వాళ్ళందరూ కూడా ఏదో ప్రాబ్లం లాగా వచ్చి మద్యపాన మత్తులై శాపవశంలో అవ్వచ్చు, ఎట్లా అయినా కూడా కొట్టుకొని కలహించి చనిపోయారు అందరూ కూడా. అంటే వంశమే లేకుండా అయిపోయింది. కౌరవులు మొదలైన రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళేమో వాళ్ళు కోరిన దానికే వాళ్ళ జీవితాలు బలి చేసుకొని చనిపోయారు. వాళ్ళ కోరికలతోనే వాళ్ళ చావు వచ్చేసింది యాక్చువల్గా అంటున్నారు. పాండవులు మటుకు శరణాగతులయ్యి ఏది కోరకుండా రక్షణ మాత్రం పొందారు. పాండవుల జీవితం అంతా మనం చూస్తే
ఏది చెయ్యాలో అది మటుకే చేశారు. వాళ్ళు స్వంతంగా వాళ్ళ సెల్ఫ్ ప్రపోజల్స్ కానీ, లేదా సుఖపడాలనే తాపత్రయం కానీ, ఏదో కావాలనే కోరికలు కానీ వాళ్ళెవ్వరికీ, వాళ్ళ తల్లికి కానీ వాళ్ళకి కానీ ఎవ్వరికీ లేవు. చెయ్యవలసిన పద్ధతిలో, జీవించవలసిన పద్ధతిలో జీవించి శరణాగతులై కృష్ణుడికి హాయిగా వాళ్ళు రక్షణ పొందారు అని చెప్తూ ఉన్నారు. అదే రకంగా వ్రజభూమిలో గోపికలు కూడా కొంతమంది కృష్ణుణ్ణి తమ బిడ్డగా అనుకున్నారు, కొంతమంది తమ ప్రియుడుగా అనుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎటువంటి తపస్సు చేశారంటే, ఆ కృష్ణుడు తప్ప వాళ్ళు లేని స్థితి, తమ ఉనికిని మర్చిపోయారు. అదే అసలైనటువంటి తపస్సు, తాను లేకుండా పోవటమే. ఎప్పుడైతే మనం భగవంతుడే ఉన్నాడు, నన్ను నేను సమర్పించుకున్నాను అనే భావం కూడా లేదు అక్కడ. జస్ట్ దే డిడ్ ఇట్ అంతే. ఆ పిల్లవాడు నా కొడుకు, నా పుత్రుడు అనుకున్నప్పుడు ఆ ధ్యానం అంతా అక్కడే ఉంది కాబట్టి తను లేకుండా పోయిందా గోపిక అనేటటువంటి తల్లి. అలాగే నా ప్రియతముడు ఆయన అనుకుని ఆయన్నే తలుచుకుంటూ ఏ కోరికలు లేకుండా వాళ్ళు తమను తాము మర్చిపోయారు గోపికలందరూ కూడా. అందువల్ల వాళ్ళకి కూడా వ్రజభూమిలో గోపికల భక్తి అనేటటువంటిది ఇంకా దాన్ని మించింది లేదు అని చెప్పి నారదుడు కూడా చెప్పాడు. ఆ తెలివి నారదుడి వారికి బ్రహ్మ వల్ల కలిగింది, జీవుడికి భక్తి వల్ల కలుగుతుంది అని చెప్పేశారు ఇక్కడ. నీ నడవడి నాకు సంతోషాన్ని కలిగించింది, నీ ప్రవర్తన అంతా కూడా నాకు సంతోషం కలిగించింది, నీకు వరం ఇవ్వాలనిపిస్తోంది, కోరుకోమని నారాయణుడు బ్రహ్మగారిని అడిగాడు. ఇదొక రకమైన ట్రిక్ అన్నమాట. వరం కోరుకో అనంగానే మనం మాయలో పడిపోతాం. కోరుకోక తప్పదు, కోరుకుంటే కోరుకున్న వాళ్ళం అవుతాం కదా. కానీ బ్రహ్మగారికి ఆ విషయం తెలుసు. కోరితే కోరిక గలవాడిని అవుతాను కదా అనుకున్నాడు. మళ్ళీ ఆ కోరిక కూడా చక్కగా కోరాడు. నువ్వు కాంది, నువ్వు ఎరగంది నాలో ఏమీ లేదు, ఎట్లాగో అంతా నున్నది నువ్వే, నాలో నేనుగా ఉన్నది నువ్వే. అయినా కూడా నువ్వు ఏదో అడిగావు కాబట్టి నేను తప్పకుండా చేస్తాను ఆ పని. నీ సంకల్పంలో నేను సృష్టించేటప్పుడు నువ్వే నన్ను సృష్టికి పెట్టావు. సృష్టించేటప్పుడు సృష్టికర్తగా నన్ను నేను వేరుగా భావించుకొనే సృష్టి చేయాలి. నేనే నువ్వు అనుకుంటే పని జరగదు ఇక్కడ. అందువల్ల నన్ను నేను వేరుగా భావించుకుంటాను. సృష్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ భావంలోనే నేను చిక్కుకోకుండా నీలో నేనున్న మాట నాకు గుర్తుండేట్టుగా చెయ్యి. ఇదే నా కోరిక. నాలో ఉన్న అంతర్యామి స్ఫురణ నువ్వే అనేది నేను మర్చిపోకుండా చేసి కాపాడు నన్ను. ఇదే నా కోరిక. అదేవిధంగా నన్ను అనుగ్రహించినట్లే నా సృష్టిలో జీవులందరికీ కూడా నీ అంతర్యామి స్ఫురణను అనుగ్రహించు నాయనా అని పాపం బ్రహ్మగారు ఆ రోజు అడిగారు. కాబట్టే మనకి ఇవాల్టి దాకా సాధన మార్గాలేమిటి, భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడనే విషయం తెలియటం ఏమిటి, అవన్నీ కూడా మంచి సంకల్పం జీవులకి సాధన చేసే సంకల్పం కలగటానికి ఏమిటి, అన్నిటికీ ఆ రోజు బ్రహ్మగారు అడిగిన వరమే కారణము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఇప్పటిదాకా కూడా కాదు, ఇంకా ముందు కూడా అలాగే జరుగుతుంది. మనం రోజు చేసే పనులు, మన ఇల్లు, మన వాకిలి, భార్యా పిల్లలు, భర్త పిల్లలు అంతటిని మొత్తాన్ని ఆ భగవంతుడి సృష్టే అని తెలుసుకొని సమస్తాన్ని ఆయనకి సమర్పణ చేసిన బుద్ధితో బతకటం వల్ల మటుకే ఈ బ్రహ్మగారికి కలిగిన జ్ఞానమే మనకు కూడా కలుగుతుంది. అదే బ్రహ్మజ్ఞానము అని చెప్పారు. దాన్నిచ్చే పరంపరనే వేదం అని అంటారు అని చెప్తూ ఉన్నారు. సృష్టిలో బ్రహ్మగారి ద్వారా నారాయణుడు ఎంత విజ్ఞానాన్ని ఇచ్చాడంటే, సృష్టి విజ్ఞానము అదే వేదము. ఆయన ఇచ్చిన సృష్టి విజ్ఞానమే వేదము. బ్రహ్మగారి ద్వారా నారాయణుడు ఇచ్చినటువంటి సృష్టి విజ్ఞానమే వేదం. అందుకే బ్రహ్మగారు వేదాలను ఉద్ధరించారు అనే మాట కూడా వచ్చింది. ఆ విజ్ఞానంలో ఏమే ఉన్నాయంటే ప్రకృతి, పురుషుడు, త్రిగుణాలు, మహత్తు, అహంకారం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, వాటన్నిటినీ నడుపుతూ ఉన్నటువంటి దేవతలు మొదలైన విజ్ఞానం అంతా కూడా ఉంది. ఇదే విజ్ఞానము సాంఖ్యశాస్త్రము అనే పేరుతో లోకంలో బాగా ప్రసిద్ధి అయింది. యోగము అనే పేరుతో ఆ ప్రాసెసింగ్ అంతా కూడా బ్రహ్మగారు చక్కగా విపులం చేశారుట.
ఈ చేయుటయే సృష్టికర్మ, ఇలా చేయటమే సృష్టికర్మ అన్నారు. దీన్ని మర్చిపోయి మనం చేసే పనులు ఏమిటంటే మనం విడిగా సృష్టించుకునే పర్సనల్ కర్మ, వ్యక్తిగత కర్మ. ఆ వ్యక్తిగత కర్మ అనేది సెల్ఫ్ ప్రపోజల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎప్పుడు బూమరాంగ్ అవుతూ ఉంటుంది. యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, జన్మలు కలగజేస్తుంది. కార్యకారణ సంబంధంలో ఇరుక్కుంటాడు జీవుడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఏ పని చేస్తే దానికి సంబంధించిన రియాక్షన్ అనే ఒక చిక్కులో పడిపోతాడు, ఒక హుక్కు చేసేసుకుంటాడు తనను తాను. అదే బంధము అంటున్నారు. ఒక పని చేసినప్పుడు దాని ఫలితం అనే హుక్కు తగుల్చుకోవటం అనే కార్యము అంటే కారణం లేకుండా ఏం జరగదు అని నమ్ముతాడు. సర్వము దైవం అని అనుకున్నప్పుడు కార్యం ఆయనే, కారణము ఆయనే అని చెప్పారు కదా. కానీ బంధ స్థితిని తనకు తానే కలుగజేసుకుంటాడు. దాన్ని విడిపించుకోవాలంటే, ఆ బంధం పోవాలంటే సమర్పణ బుద్ధితో ఆ భగవంతుణ్ణి పూర్తిగా మనల్ని మనం సమర్పించుకొని సత్కర్మాచరణ, ఏ ఫలితము ఆశించని మంచి పనులు చేయటమే మార్గం. మనకు మార్గం కూడా చెప్పారు. బంధనం కల్పించుకుంటున్నారు మీరు, దాంట్లో నుంచి బయటపడాలంటే ఇదే. ఏమీ ఫలితం అడగొద్దు. ఫలితం అడగకుండా మంచి పనులేవో చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు దీంట్లో నుంచి విముక్తి కలుగుతుంది అని చక్కని మార్గం ఇచ్చారు మనకి. ఈ విధంగా సాంఖ్యమును కర్మతో యోగం చేయటమే సాంఖ్యయోగము అని ఈ 2వ స్కందంలో ఉపదేశించబడింది. అంటే ఈ పని చెయ్యటం, సత్కర్మాచరణ చెయ్యటము అనే కర్మ సాంఖ్యమును కర్మతో యోగము చెయ్యటమే అని 2వ స్కందంలో ఉపదేశించారట. ఈ సమన్వయం మనస్సుకు అర్థం కాకపోతే 2వ స్కందం అసలు అర్థం కాదు అంటున్నారు. ఈ సమన్వయం అర్థం కావాలి. అప్పుడే సాంఖ్యం అంటే ఏమిటి, కర్మ చేయటం అంటే ఏమిటి, కర్మ బంధంలో పడకుండా ఎలా ఉండాలి, ఇదంతా కూడా తెలియకపోతే అసలు ఈ 2వ స్కందం ఎవ్వరికీ అర్థం కాదు. అందువల్లనే చాలామంది, ముఖ్యంగా పండితులు ఎవరు కూడా 2వ స్కందం జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఏదో శాస్త్ర సంకేతాల్లాగా, ఏదో ఒక్కొక్కటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా కనిపిస్తాయి వాళ్ళకి, మనస్సుకు సరిగ్గా అర్థం కాదు అందువల్ల. కాబట్టి చాలామంది దీన్ని చదవరు. ఎక్కువ భాగం చాలామందికి భాగవతం అంటే 10వ స్కందం కానీ, గజేంద్ర మోక్షం కానీ, లేకపోతే వామన చరిత్ర కానీ అంత మటుకే అని చెబుతూ ఉన్నారు. అంటే లోకంలో ఎలా జరుగుతోందో చెప్పారు. సమ్యక్ దృష్టి అంటే అందరికీ కొంచెం విశాలమైనటువంటి దృష్టి, సమదృష్టి, అంతా ఒకటే అనేటటువంటి సమదృష్టి, సాత్వికమైనటువంటి గుణము, భక్తి, ఈ 4 కొంచెం అలవాటు చేసుకోవాలి. సమ్యక్ దృష్టి, సమదృష్టి, సత్వగుణము, భక్తి, ఇవి అలవాటు చేసుకోకపోతే కేవలం పాండిత్యం మటుకే ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు అవుతాయి. ఈ 4 మనిషి అయిన వాడు తప్పకుండా అలవాటు చేసుకోవాలి. ఆదరపాత్రములు అవుతాయి అప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా అని చెప్పారు. ఒక్కడిలో ఈ సృష్టి అంతా ఎలా పుట్టి పెరుగుతోంది? ఇట్లా అసలు జరగటం సంభవమైనా? నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు, ఆయనలో నుంచే మొత్తం సృష్టి అంతా వచ్చింది అనే మాట ఎలా ప్రూవ్ చేయటం అని మనలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఆ ప్రశ్నకి పరిష్కారం కూడా ఈ 2వ స్కందంలోనే ఉంది అని చెబుతున్నారు. ఒక్కడిలో ఎంతమంది పుడతారు, ఎలా పుడతారు అనే ప్రశ్నకి నిదర్శనపూర్వకంగా, అంటే రుజువు అవుతోందన్నమాట, ప్రూఫ్ ఉంది టైపు ఈ 2వ చాప్టర్లో. మానవుడికి నిద్రలో కలలు వస్తాయి. కలలో ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది అయినా లెక్క లేదు. కలలో ఇంతమందే ఉండాలి, ఇంకా ఈ సంఖ్యకు మించి ఇంకా ఉండకూడదని ఏమీ లేదు కదా. ఈ వస్తువులు మటుకే ఉండాలి, కలలోనేమీ రిస్ట్రిక్షన్ లేదు కదా. ఎంతమందో ఉంటారు. కానీ కల కనేవాడు ఒకడే. ఒక్కడి నుంచి ఇంతమంది ఎట్లా వచ్చారు అని ఎప్పుడైనా ప్రశ్న వస్తోందా మనకి? ఒక్కడిలో ఇంతమందికి చోటెక్కడుంది అనే ప్రశ్న మనకి పుట్టడం లేదు. అట్లాగే సృష్టికర్త నుంచి సృష్టి కూడా లెక్క లేకుండా రాగలదు. కలలో కనపడే వ్యక్తులు, మనుషులు ఎంత రకరకాల స్వభావాలు, రకరకాల నడకలు, రకరకాల ముఖ కవళికలు, కంఠధ్వనులు, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇంతమంది కలలో కనపడిన ఇంతమంది కూడా
కలగంటూ ఉన్న వాడికంట డిఫరెంట్గా ఉంటారు, ఈయనలాగా వాళ్ళు ఉండరు. అయినా కూడా వాళ్ళందరూ తనలో వాళ్ళే. కలగనేది నేను కాబట్టి అందరూ నాలో వాళ్ళే. అదేవిధంగా అంతర్యామి అనేటటువంటి వాడి సృష్టి కాబట్టి ఆయనే అందరూ, వేరే ఇంకొకరు అనే మాటే లేదు ఇక్కడ. అందరూ తనలోనే మెలుగుచున్నారు. తన స్వభావంతో చేయబడ్డ వాళ్లే. వేరుగా ఉన్నట్టు కూడా కనపడినా తానుగానే ఉన్నారు. ఈ సత్యం ఎట్లా తెలుస్తుంది? నిద్ర మెళుకు రాగానే తెలుస్తుంది మనకి. సృష్టిలో కూడా ఇలా తెలియటం అనేది మోక్షం. కళలో నుంచి బయటపడటమేమో ఓహో ఇది కళ అని తెలుసుకుంటాం. అదే రకంగా సృష్టి విషయంలో కూడా ఇది తెలిసినప్పుడు దీన్నే మోక్షము, ఎవేకెనింగ్ అనే మాట అట్లాగే వచ్చింది. సృష్టి యందు ఇట్లు తెలియుటయే మోక్షము. ఉన్నవాడు ఒకడే, ఇంతమంది లేరు, ఇదంతా కూడా ఒకడి నుంచే వచ్చింది అనే జ్ఞానం కలగటమే మోక్షం. అదే అవేకెనింగ్. కళలు నిజాలని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అట్లాగే ఆ కళల్లో ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అనేకం జరుగుతాయి. మనస్తత్వ పరిశోధకులు అనేకం చెబుతారు. కానీ వాళ్ళందరివి కూడా 100% కరెక్ట్ కాదు. కొంచెమే సత్యం వాళ్ళు మాట్లాడేది అంటున్నారు. అదే రకంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్తూ ఉన్నారు. అది చాలామంది పాత గుర్తుల వల్ల, పూర్వ స్మృతుల వల్ల, మెమరీస్ వల్ల కళలు వస్తాయి. ఇవే తలుచుకుంటూ పడుకున్నావు కదా, అందుకే నీకు ఆ కళ వచ్చింది అని అంటాం మనం కూడా. కానీ ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ మాస్టర్ గారు, నిద్రపోయేవాడికి కళ రావాలి అనే కోరిక ఎలా వస్తుంది? వాడికి ఆ శక్తి లేదు కదా, వాడు నిద్రపోతున్నాడు. కళ రావాలని కోరేటంత శక్తి లేదు. అట్లాంటి స్థితిలో అర్థం ఏంటంటే కళ ఆరంభించే ప్రజ్ఞ ఒకటి లోపల ఉన్నదన్నమాట. ఆ ప్రజ్ఞను ఎలా కంపేర్ చేస్తున్నారంటే, పిల్లవాడికి ఆడుకోవాలనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తోందని మనం ఎందుకు క్వశ్చన్ చేస్తాం? లోపల నుంచి ఆ ప్రజ్ఞ ఉంది వాడికి. బాలకుని క్రీడాశక్తి వంటిది. క్రీడా ఆసక్తి కాదు, క్రీడాశక్తి. ఆడుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? ఆడుకోవాలనే ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ఆడుకోవాలో ఎలా తెలిసింది వాడికి? కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఎలా ఆడుకుంటున్నాడు వాడు. పెద్దవాడైన తర్వాత కూడా ఎంత ఆడుకుంటాడు. అదేవిధంగా నారాయణుడికి అంతా కూడా ఈ సృష్టి, అందులో కళను అనుభవిస్తూ ఉన్నటువంటి మనిషి వంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు అంటున్నారంటే ఈ సృష్టి అంతా బ్రహ్మగారి కళ. అట్లాగే కళలోంచి మెళుకు రాగానే మెళుకువ కలిగించి అనుగ్రహించేవాడు నారాయణుడు. బ్రహ్మగారి కళ ఏమో ఈ సృష్టి అయితే, కళ నుంచి మెళుకువ తెప్పించి అనుగ్రహించేవాడు నారాయణుడు. ఈ రహస్యాన్ని మానవుల సాధనగా మలిచి ఇచ్చే ధ్వని ఈ కావ్యంలో ఉన్నది. పుస్తకంలో ఆ కావ్యమే ద్వితీయ స్కంధం. ఇందులో అది చక్కగా ఒక సాధన కింద మలిచి మన చేతికి అందిస్తుందిట. మలచబడి మీరిలా చేసుకోండి అని ఒక పద్ధతిగా మనకిచ్చేటటువంటిదే ఈ ద్వితీయ స్కందము అని చెప్పి చెప్తూ ఉన్నారు. భాగవతాన్ని నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించాడు. బ్రహ్మగారు నారదుడికి, నారదుడు వ్యాసుడికి, వ్యాసుడు సూతుడికి, సూతుడు శౌనకుడు మొదలైన మునులకి ఉపదేశించారు. ఇంకా కూడా వ్యాసుడు శుకయోగికి కూడా చెప్పాడు, శుకుడేమో పరీక్షిత్తుకు చెప్పాడు. ఈ పరంపర అంతా కూడా ఈ గ్రంథంలో వర్ణించబడింది. అయితే ఈ మొత్తం గ్రంథం భాగవతం కాదా? ఏవేవో విషయాలు ఉన్నాయి అంటున్నారు కదా ఇందులో. మరి అది భాగవతం కాదా అంటే, భాగవతం అంటే అసలు అర్థం ఏంటంటే ఉపదేశించబడిన సత్యమే కానీ ఇది ఒక పుస్తకంగా చూడకూడదు మనం. ఇది గ్రంథం కాదు. దాంట్లో ఉన్నటువంటి పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం అంతా కూడా కూర్పు చేయబడింది మనకి అనుకూలంగా ఉండేటట్టుగా, మనకి తెలిసేటట్టుగా. మన దాకా వచ్చింది ఇవ్వాలంటే మరి కూర్పు చేయబట్టే వచ్చింది. దాన్ని భాగవతము అంటారు. అందువల్లనే ఆ గ్రంథం పేరు భాగవతం. ఈ సత్యం చక్కగా కూర్పు చేయబడింది కాబట్టి ఈ గ్రంథం పేరు భాగవతం. మొట్టమొదట నారాయణుడు ఉపదేశించింది 4 శ్లోకాలట. భాగవతం అంటే నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించింది 4 శ్లోకాలట. నారాయణుడు ఇచ్చిన 4 శ్లోకాలు మూల శ్లోకాలు, ఒరిజినల్. ఇక్కడ ఈ రకంగా చూపిస్తూ ఉన్నారు మనకి. ఇక్కడ రాశారు 1, 2, 3, 4 అని. చదువుకుందాం మనం ఇప్పుడు. మొదటి శ్లోకము,
అహమే వాసమే వాగ్రే నాణ్యత్ యత్ సదసత్ పరం పశ్చాదహం యదేతచ్చయో వశిష్యేత సోస్మ్యహం అనేది మొట్టమొదటి శ్లోకం. దీనికి అర్థం ఏంటంటే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, నారాయణుడు కదా ఈ పలుకులు పలికినవాడు, ఈ సృష్టికి ముందు ఉన్నవాణ్ణి నేను, సృష్టికి వెనుక నేనే ఉన్నాను. అంటే ముందు వెనుకల తరువాత ఉన్నవాణ్ణి నేను, ముందు ఉన్నవాణ్ణి నేను, వెనుకకు కూడా చివరకు వెనుక నేనున్నాను అంటున్నాడు. అయిపోయిన తర్వాత కూడా నేను ఉన్నానంటే నేను లేని స్థితి అనేది ఈ సృష్టిలో లేదు, నేను తప్ప ఇంకొకటి లేదు. అందువల్ల రెండో వస్తువు లేదు కాబట్టి నాకు వస్తువు పోతూ ఉండే గుణం నాది కాదు కాబట్టి నేనే ఉన్నాను కాబట్టి ఉండుట లేకుండుట అని రెండు స్థితులుగా నన్ను చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఎప్పుడు ఉండేదాన్ని ఉంది లేదు అని రెండు రకాలుగా చెప్పలేం కదా. నా స్థితి ఎప్పుడు ఉండే శాశ్వత స్థితి కాబట్టి నాకు ఉండటం లేకుండా ఉండటం అనే రెండు స్థితులు లేవు అని చెప్పాడు. ఉన్నవాణ్ణి నేనే, వేరే ఎవ్వరూ లేరు. కార్యము నేనే, కారణము నేనే. అంటే ఇది ఎందుకైందండి ఈ విషయం అని అడుగుతారు. ఆ కారణం కూడా ఆయనేట, ఆ జరిగిన విషయం కూడా ఆయనేట. బ్రహ్మగారితో ఇంకా ఇలా చెప్తున్నాడు నారాయణుడు, ఇప్పుడు నువ్వు తెలియదగినది, తెలియగలిగినది, చూడగలిగినది నేనే. ఇంకేమీ చూడలేవు నువ్వు. తర్వాత మిగిలేది కూడా నేనే. నువ్వు తెలుసుకున్న తర్వాత ఏదైనా మిగిలిందంటే అది కూడా నేనే అని చెప్పి మొట్టమొదటి శ్లోకానికి అర్థం ఇది. రెండో శ్లోకము, ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః. దీనికి అర్థం ఏంటంటే పనికొచ్చేది అని కనిపిస్తూ ఉన్నది ఏదైనా సరే అది నాలో లేనిదంటూ ఏమీ లేదు. నేను కాక నీకేదైనా కనిపిస్తోందంటే అది మాయ. వెలుగున్నప్పుడు చీకటి ఎలాగైతే ఉంటుందో అదే రకంగా నాలో నీకు మాయ కూడా కనిపిస్తూ ఉంటుంది అని ఇంకా వివరంగా నాలో ఉన్న నీకు మాయ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు పరమాత్మ. నువ్వు నాలోనే ఉన్నావు, వేరే నీకు కూడా ఉండటానికి వేరే చోటంటూ ఏమీ లేదు. నాలో ఉన్న నీకు నన్ను పూర్తిగా తెలుసుకోవటం కష్టం కాబట్టి మాయ కనిపిస్తూ ఉంటుంది, ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఏది పనికొచ్చేది అని మనిషికి కనపడుతుందో అదంతా నాలో ఉన్నదే, వేరే విడిగా ఇంకా ఏమీ లేదు. నేను తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి చాలా క్లియర్గా రెండో శ్లోకంలో కూడా చెప్పారు శ్రీమన్నారాయణమూర్తి. ఇంకా మూడవ శ్లోకం, యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్య ప్రవిష్ట్యాని యథా తేషున తేష్వహం. సృష్టిలో ఎంతోమంది జీవులు, మహాభూతములు ఎన్నో పుడుతూ ఉన్నాయి. దాంట్లో చిన్నవి పెద్దవి అనేకం ఉన్నాయి. ఇవన్నీ నాలో పుడుతూ ఉన్నాయి కాబట్టి నేను నిండి దాంట్లో నేను ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ నాలో ఉన్నాయి కాబట్టి అలా కనిపిస్తున్నాయి. కానీ వీటిల్లో నేనుండటం అనేది సరైన పాయింట్ కాదు. అవి నాలో ఉన్నాయి కాబట్టి నేను వాటిల్లో ఉన్నట్టుగా కనపడుతోంది అని చెప్పి పరమాత్మ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ రకంగా నేను వాటిల్లో లేను అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నాలో మీరు అందరూ ఉన్నందువల్ల విడిగా ఒక అస్తిత్వం అనేది కనపడుతోంది. నాలో గనక లేకపోతే ఎక్కడ ఎగ్జిస్టెన్సే లేదు అనేది మాట అన్నమాట. అంటే భగవంతుడిలో మనం ఉన్నామనేది వాస్తవము. మనలో భగవంతుడు ఆ రకంగా ఉన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక లేకపోతే రెండో స్టేట్మెంటు ఫాల్స్ అవుతుంది. అందుకని రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి మనలో ఆయన ఉండటం కాదు, ఆయనలో మనం ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన లేనిదే చోటే లేదు అసలు. చోటు అంటేనే ఆయన స్వరూపం, వస్తువు అంటేనే ఆయన స్వరూపం. మహాభూతములు, జీవులు ఏం పేరు చెప్పినా అన్నీ ఆయనలోనే ఉన్నాయి అనేది ఇక్కడ చాలా క్లారిటీగా రాశారన్నమాట. ఇంకా నాలుగో శ్లోకం, ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. దీనికి అర్థం ఏమిటంటే
సత్యము తెలుసుకోవాలి అనుకున్నవాడు దీనినే తానుగా వెతకవలెను అని చెప్పారు. ఎంత సింపుల్గా చెప్పారు. తనెవరో తెలుసుకోకుండా ఇంకేదో తెలుసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ సఫలం అవ్వదు. ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ లేకుండా చూసుకోవాలి. దీనినే తానుగా వెతకవలెను అని క్లియర్గా రాశారు ఇక్కడ. సత్యం, నిజం, ట్రూత్ నీకు తెలియాలంటే, వాట్ ఈస్ ది రియాలిటీ అని నీకు తెలియాలంటే తనెవరో ఫస్ట్ తెలుసుకోవాలి. సూటిగా కానీ సృష్టిలో కానీ నన్నే వెతుకుటకు ప్రయత్నింపవలెను అన్నారు. డైరెక్ట్గా కానీ లేకపోతే సృష్టి అంతా నేనే అనే విషయం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళు అనే విషయం 4వ శ్లోకంలో చెప్పారు. మన రికార్డింగ్ నెంబర్ 35లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం.